Here we had only one wall. Here we got 42 different walls. So sir, then అలాగే థ్యాంక్ యూ సార్. అంతే చాలు కదా. అవును అందరు కెమెరా తీసుకెళ్ళి भैया गार्डन के लिए इधर इधर पीछे भैया 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 And it's made up like so much easier. Kevlar braided hose versus the steel braided hose. It's sticking out of your hoses. ప్లీజ్ ఇదే ఓపెనింగ్ పెడతా हर जगह जा रहा है गाँव में पर यहाँ पर लेबर आजकल बहुत डिमांड है में नहीं होता బాంబే హెడ్ ఆఫీసు 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. 35 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటాము. ఆల్ పాన్ ఇండియా సర్వీస్ ఇంజనీర్స్ ఉన్నాయి. ఆఫ్టర్ సేల్ సర్వీస్. This is our thermal injector. प्रिंटिंग कांटेक्टलेस प्रिंटिंग पैकेट्स के में ఇది एक्सपायरी बैच होता ఇప్పుడు ఈ హైటెక్స్లో आराम से कर सकते हैं. वॉट एवर आपको मैसेज चाहिए वो मैसेज एक से कर सकते हैं. डिपेंडिंग अपॉन द रिक्वायरमेंट ऑफ द इंडस्ट्री दे आर पीछे इसके प्लीज बैग नो प्लास्टिक लो कैमरामैन करेक्ट కదా Thank you everyone and invite you all to this conference on dairy Lisbon on dairy and food industry and so this is our background and this year FTCCI is progressively working with the Ministry of Department of Industries, Commerce
అండ్ డైరీ ఈజ్ వన్ హోమ్ మినిస్టర్ గారికి అండ్ అనిమల్ హస్బెండరీ మినిస్టర్ గారికి స్వాగతం పలుకుతూ డైరీ విషయంలో కొన్ని వాస్తవున్నాము. డైరీ హైదరాబాద్ సప్లైకి అవసరం ఉంటే మనం 10-12 లక్షల కంటే ఎక్కువ తెలంగాణలో సేకరించలేకపోతున్నాము. లార్జ్లీ వీఆర్ డిపెండెంట్ ఆన్ అదర్ స్టేట్స్ లైక్ మహారాష్ట్ర, కర్ణాటక. ఇస్తే కష్టాలు వస్తాయి. సో ఎందుకంటే ఇది చాలా శ్రమతో కూడుకున్న లీటర్ల కంటే ఎక్కువ చాలా గేదెలు ఇవ్వలేకపోతున్నాయి. వేరేజ్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో 5,000-6,000 ఒక ఈతకి ఇస్తున్నాయి. సో ఇప్పుడున్న మోడల్ ఏంటంటే ఇది ఒక ఫార్మర్కు ఆ ఫార్మర్ హౌస్ అండ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ భాస్కర్ రెడ్డి గారు, అనిల్ అగర్వాల్ గారు, నటరాజన్ గారు, డీజీఎం ఎస్బీఐ, వెంకటకృష్ణారెడ్డి గారు, సిఇఓ దొడ్ల డైరీ గారు, మీడియా ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. At the outset, I sincerely thank the Federation of Telangana Chambers of Commerce and Industry having invited me for this program. Government of Telangana recognized the animal husbandry sector as a priority area and is implementing many flagship programs in dairy, sheep and fisheries sector. Animal husbandry plays significant role in nutritional security of masses. Livestock sector employing 8.8% of population of the country and state as well. Livestock resources in Telangana, cattle population is 42.31 lakh, buffalo population is 42.26, 800 lakh population. Milk production of Telangana has grown from 42.07 lakh metric tons. Egg is 1,586 crore in number. The increase as seen from this last 7 years after formation of Telangana is tremendously increased in milk, meat and egg production in Telangana state. We all know that India is the world's largest milk producing country. The milk production of India has grown 17 million. It was in 1951 and now in 2021 194.23 lakh metric tons. జాదవ్ గారు మినిస్టర్, మా మినిస్టర్ చాలా డైనమిక్ మినిస్టర్. ఆయన పోర్ట్ఫోలియో వచ్చిన తర్వాత ఫార్మర్స్కు చాలా సపోర్ట్ చేశారు. ఇండియాలో ఎక్కడ లేదు, మన స్టేట్లో చాలా సపోర్ట్ చేశారు. ఫార్మర్స్కు ఫిషరీస్ కోసం, గోట్ కోసం, డైరీ కోసం అంటే చాలా ఇంట్రెస్ట్తో పనిచేస్తున్నారు. శ్రీ భాస్కర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఫైకి, శ్రీ అనిల్ అగర్వాల్ గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిక్కీ, శ్రీ బివికే రెడ్డి గారు సిఇఓ దుడ్లా డైరీ, శ్రీ డాక్టర్ ఎస్ రామచందర్ గారు డైరెక్టర్, శ్రీ నిరంజన్ గారు డీజీఎం వేదిక మీద ఉన్నారు. ఈ ప్రోగ్రాం వచ్చిన డైరీ ఫార్మర్స్కి, ఇంటలెక్చువల్స్కి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పెడుతూ నమస్కారం. ఈ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ చాలా బాగా ఉంది. ఇలా ఫార్మర్స్కి చాలా సపోర్ట్ వస్తుంది. మా తెలంగాణ సహాయత ఇస్తున్నారు. ఇంతకుముందు తెలంగాణలో నీళ్ళు లేదు సార్. ఇప్పుడు ఇంటింటికి నీళ్ళు ప్రొవైడ్ చేసిన లీడర్ అంటే మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆనరబుల్ సీఎం గారు. ఫార్మర్స్కు కెనాల్ ద్వారా నీళ్ళు ప్రొవైడ్ చేసిన అంటే చాలా బాగా చేశారు. ఇప్పుడు ఫార్మర్స్లో ఫస్ట్ నీళ్ళు కావాలి, పవర్ కావాలి, తర్వాత అంటే డెవలప్మెంట్ వస్తుంది. మా స్టేట్లో ఉంటూ మా హైదరాబాద్లో ప్రాపర్లీ మిల్క్ అంటే చాలా డిమాండ్ ఉంది. మా ఆనరబుల్ సీఎం గారు, మా మినిస్టర్ గారు చాలా ప్రాక్టికల్లీ ఎట్లా డెవలప్ చేయాలి ఫార్మర్కు. బెఫెల్లో అంటే కావులు అంటే కొంచెం డిఫరెన్స్ ఉంది. నేను మీ డైరీ ఫార్మర్ చేస్తున్నాను, డైరీ ఫార్మ్ బిజినెస్. ఎంతమంది డైరెక్టర్ గారితో మాట్లాడినా, ఇప్పుడు కొత్త డైరెక్టర్ గారు వచ్చినా ఈ మాకు మిల్కింగ్ బెఫెల్లో కావాలి మంచి. ఎందుకంటే కావులో బెఫెల్లోలో డిఫరెన్స్ ఏముంది అంటే లాక్టేషన్ డిఫరెన్స్ ఉంది. అవి ఇప్పుడు మా దగ్గర చాలా జెర్సీ కావ్స్ ఎక్కువ వస్తుంది, అంటే చాలా ఎక్కువ యూజ్ వస్తలేదు, మనకు ఎక్కువ కంటిన్యూ లాక్టేషన్ వస్తలేదు. ఈ బెఫెల్లో అంటే మనకు చాలా టైమ్స్వి అనే లాక్టేషన్ వస్తుంది. అలాగే బెఫెల్లోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మంచిగా ఉంది. మా వెదర్ కోసం బాగా వెదర్ ఉంది, हैदराबाद వెదర్ అంటే మంచి బాగా ఉంది. इसीलिए इसके अंदर हम ज़्यादा से ज़्यादा हैदराबाद में जो डिमांड है वो भैंस के दूध का ज़्यादा डिमांड है, गाय के दूध का डिमांड नहीं. हम पास पूछते लोग, जब हम दूध बेचते थे, मैं हमारे मिनिस्टर साहब से कहता हूँ, साहब इसमें गाय का तो मिला हुआ नहीं है, पूछते थे. हमको प्योर बेफेलो मिल्क चाहिए, क्योंकि हम हैदराबादी चाय पीते हैं. हैदराबाद में हैदराबादी बिरयानी
और ईरानी चाय बहुत मशहूर है। वो ईरानी चाय बनती है तो ये भैंस के दूध से बनती है। तो डेयरी फार्म से नेक्स्ट टाइम पे हमें बहुत फ़ायदा होगा। इसलिए हमारे सीएम साहब ने एक दलित बंधु स्कीम लाई है। दलितों के लिए हर फैमिली को 10 लाख रुपए दे रहे हैं, उनके लिए बिजनेस के बारे में सोच रहे हैं। तो मैं समझता हूँ इस मामले में हमारे एनिमल हस्बेंड्री मिनिस्टर साहब तलाजानी श्रीनिवास यादव साहब बहुत अच्छा रूल अदा कर सकते हैं, क्योंकि हैदराबाद में दूध का बहुत बड़ा शार्टेज है। अभी बताया गया कि हमारे पास 35% हम हैदराबाद में प्रोडक्शन निकालते हैं, 70% प्रोडक्शन महाराष्ट्र से कर्नाटक से आ रहा है। तो हम जहाँ तक हो सके हैदराबाद में डेयरी इंडस्ट्री को आगे बढ़ाएंगे। और डेयरी इंडस्ट्री बहुत यकीनन थोड़ा टफ तो ज़रूर है, मगर हमें ट्रेनिंग दी जाए। और हमारे ख़ासतौर से इस कॉन्फ्रेंस के अंदर बहुत से फार्मर्स आते हैं, उनको अगर आप अच्छी तरीके से समझाएं कि डेयरी किस तरह करना चाहिए। और डेयरी में स्मॉल डेयरीज की बहुत ज़्यादा डिमांड है, क्योंकि बड़े डेयरी चलाना है तो बड़ा मुश्किल होता है। और एक आदमी अगर 10-10 लाख रुपए हमारे ऑनरेबल सीएम साहब दलितों को दे रहे हैं, अगर एक 10 आदमी मिल जाएंगे तो 1 करोड़ रुपए हो जाएंगे। और 10 मिलकर डेयरी में काम कर लेंगे तो मंथली एक 30,000 ले लेंगे। वो लोग तो 300-400 रुपए के रोज़ के लिए मजदूरी को जाते हैं, अगर रोज़ 1000 रुपये भी लेंगे, खुद भी काम करेंगे तो डेयरी इंडस्ट्री डेवलप होगी। उसके लिए हमारे जिम्मेदारों की बहुत बड़ी जिम्मेदारी है। और हमारे डायरेक्टर साहब से भी हमारी अपील है कि एक अच्छे से ऐसे कॉन्फ्रेंस लगाते हुए हमारे लिए जहाँ जहाँ भी जानवर का ट्रीटमेंट करते हैं, ये बहुत बड़ी बात है, क्योंकि जानवर का सबसे अहम चीज़ है ट्रीटमेंट है। और ट्रीटमेंट बहुत कॉस्टली हो चुका है। प्राइवेट अगर कराएंगे तो बहुत पैसे लग जाते हैं। हमारी गवर्नमेंट की तरफ से, खासतौर से एनिमल हस्बेंड्री डिपार्टमेंट की तरफ से बाज़ाब्ता तरीके से जिस तरह इंसानों के लिए मोबाइल गाड़ी होते हैं सर्विस करने के लिए, उसी तरह डेयरी इंडस्ट्री के लिए भी मोबाइल गाड़ियाँ प्रोवाइड किए गए। उसके लिए दिल की गहराइयों से मुबारकबाद देता हूँ मिनिस्टर साहब को। और ये डेयरी इंडस्ट्री बहुत अच्छी इंडस्ट्री है, मगर इसको इंटरेस्ट से काम करना ज़रूरी है। जिस तरह अपने बच्चों को प्यार से पालते हैं, उसी तरह जानवर को भी उसी तरह पालना पड़ता है। जानवर को अगर एक्सपीरियंस होने के बाद जानवर अगर सामने से जाएगा तो आपको पता चल जाएगा इसे बुखार है या बीमार है, तो वो एक्सपीरियंस प्रैक्टिकल के बाद ही आता है। तो मैं चाहता हूँ कि इसी तरह के कॉन्फ्रेंस हो और लोगों को ख़ास तौर से मालूमात हो, और डेयरी फार्म किस तरह करना चाहिए, किस तरह दूध निकालना चाहिए। और इंस्ट्रूमेंट के अंदर जितने बड़ी डेयरी फार्मर्स के लिए बहुत से मिशनरीज है आपके पास, छोटे डेयरी फार्म के लिए किस तरह दूध को स्टोर कर सकते हैं, किस तरह दूध को सप्लाई करने के लिए, क्योंकि इससे पहले दूध टाइम को टाइम सप्लाई करना पड़ता था, अब 2 टाइम का मिलाकर एक ही टाइम में सप्लाई कर रहे हैं लोग फ्रिज में रखकर। तो उसी तरह हमारे पास कोल्ड स्टोरेज और जब छोटे मशीन भैंसों का दूध निकालने के, गाय की जो मशीनरी है मिल्किंग मशीनरी, अगर हम बैफलो के ऊपर ज़्यादा अगर हम उसको देंगे तो बैफलो के मिल्किंग के लिए अगर हम मशीन का इस्तेमाल करेंगे तो लोगों को सर्वेंट्स कम लगेंगे, काम अच्छी तरह से कर सके। इसी तरह से मैं आज खास तौर से इस जो कॉन्फ्रेंस मुकर्रर की गई रखी गई उसके लिए तमाम जिम्मेदारों को दिल की गहराइयों से मुबारकबाद देता हूँ। हम यही चाहते हैं कि तेलंगाना स्टेट इंडिया में नंबर 1 स्टेट की तरह काम कर रहा है। एग्रीकल्चर में हमारा प्रोडक्शन इंडिया में सबसे बेस्ट प्रोडक्शन तेलंगाना स्टेट का उसका, उसी तरह मिल्क में भी उसी तरह हमारा प्रोडक्शन बढ़ना चाहिए। उसके लिए हम सब मिलकर काम करेंगे तो ज़रूर इसका फ़ायदा होगा, क्योंकि हमारे स्टेट में ज़्यादा दूध इंपोर्ट किया जा रहा है। हमको इतना प्रोडक्शन बढ़ाना चाहिए ताकि हमारे इस जो डिमांड है उसे हम पूरा किया जाए। मुझे जो मौका दिया गया उसके लिए मैं शुक्रिया अदा करते हुए फिर अब एक बार चैम्बर ऑफ कॉमर्स का मैं दिल गहराइयों से मुबारकबाद देता हूँ। इसी तरह के कॉन्फ्रेंस आप करते रहेंगे। इसके अलावा भी, क्योंकि यहाँ तक आने के लिए फार्मर्स को मुश्किल होती है, अब जहाँ फार्मर्स आसानी से जा सकते हैं पब्लिसिटी करते हुए विलेजों में, जहाँ जहाँ भी ऐसे मुकामात हैं जहाँ पर हम जाकर फार्मर्स को अगर हम डेवलप करेंगे तो फ्यूचर हमारा स्टेट का बहुत अच्छा रहेगा, ख़ास तौर से ये डेयरी इंडस्ट्री के अंदर। मैं सबका शुक्रिया अदा करते हुए मुझे जो मौका दिया गया, जय तेलंगाना जय। హోంశాఖ మంత్రులు పెద్దలు మహమూద్ అలీ భాయ్ గారు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఆన్ ఫుడ్ అండ్ డైరీ అండ్ కాన్ఫరెన్స్ మిల్కింగ్ డైరీ ఆపర్చునిటీస్ ఏదైతే తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి ఫిక్కి అధ్యక్షులు పెద్దలు భాస్కర్ రెడ్డి గారు, అనిల్ అగర్వాల్ గారికి,
బీవీకే రెడ్డి గారు, డైరెక్టర్ రామచంద్ర గారికి, డీజీఎం ఎస్బీఐ నటరాజన్ గారు, జిఎం విజయ డైరీ మల్లికార్జున్ గారు, కామేష్, మల్లయ్య గారు, పెద్దలు వెవేరా హోటల్ గ్రూప్స్ వెంకటరెడ్డి గారు, ముల్కనూరు నుంచి మా గౌరవ ప్రవీణ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి అందరు స్టేక్ హోల్డర్స్కి, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఇటువంటి ఎక్స్పోల మూలన మన కంట్రీ కాకుండా వరల్డ్ వైడ్గా కూడా తెలుసుకోవడానికి, ఆపర్చునిటీస్ని ఉపయోగించుకోవడానికి, మరి ఫ్యూచర్లో ప్రమోట్ చేసుకోవడానికి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి వేదిక. అయితే దీంట్లో ఏంటంటే కాంపిటీషన్ మార్కెట్ ఉన్నప్పటికీ ఈరోజు యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మరి బ్రహ్మాండంగా గ్రోత్ అవుతున్నటువంటి శుభతరుణంలో మీకు అందరికీ తెలుసు ఆపర్చునిటీస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. రెండవది, ఏ దేశం ప్రపంచం ఎక్కడ ముందుకెళ్ళాలన్నా కానీ మీకు ప్రాపర్గా కరెంటు, వాటర్ అనేది చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. So for that we have established the benchmarks for that and we have developed the limitations. In spite of that, this is our responsibility to take up a good plan to improve this situation. We are all aware we have a number of challenges. That may be shortage of trained teachers, inadequate linkages with industries, and lack of. Now, another things like a lack of equivalence for the employment purposes. What are the equivalence we are making conditions, and lack of vertical mobility? What they are pursued at undergraduate level, where they are. There are so many restrictions in that, and inflexible curriculum, and in the academic scenario, so that we can build a trust in the society. This is also one of the biggest challenge for all of us and the universities. So that is a challenge for all of us to improve that. In this context, I want to give some initiatives which taken by the Telangana State Council, that the flexibility has become a principle for the Telangana State Council of Higher Education. For that, we have introduced a multidisciplinary approach at undergraduate. There is no barrier. The student, even BA student also. In the bucket system, a student will get a wider access. Okay, you can have my contact number. Then when there is a requirement, I can go coordinate with our sales team that you are. So we are from Mayura, India. We are part of a global MNC, Mayura India, which is based out of Indonesia. We have well-known brands like Copico, Malkist. For Copico, we have brand ambassadors like Alia Bhatt and Dulquer Salman. And we have Mr. Amitabh Bachchan endorsing the product. Thank you. Myself Rameshwar Reddy, working as a sales head for the Dupla Tech Limited. So we are a 26 years old company, and we have the best of the practices to deliver the best products to the consumers. And we have best procurement system and a good infrastructure in terms of plants, and we have robust distribution in South India, especially Karnataka, Andhra, Telangana and Tamil Nadu. Our distribution is across, and now we are expanding to Maharashtra also. And we have ice creams, milk and byproducts put together, a complete range of products. And our motto is to deliver the best of the quality products to the consumers. We
से बिलोंग करता है और हम लोग चीज़, पनीर, SMP और बाकी सब डेयरी प्रोडक्ट्स हम लोग उधर गुजरात में मैन्युफैक्चर करके कंज्यूमर को प्रोवाइड करते हैं। ప్రొడక్ట్స్ తెలుగులో చెప్పాలా? ఇది హైదరాబాద్లో చాలా రోజుల నుంచి ఉంది. మనం ఫ్రోజన్లో ఉన్నాము, మనం రెడీ టు ఈట్లో ఉన్నాము, మిల్క్ షేక్స్లో ఉన్నాము, ఆల్ వేరియంట్స్ ఆఫ్ ప్రీమియం బటర్ అండ్ చీజ్ క్వాలిటీ, అండ్ ఘీలో ఉన్నాము. ఘీలో పిల్లో పౌచ్, స్టాండీ పౌచ్, బెడ్ జార్, టిన్, మళ్ళీ డైరీ వైట్నర్స్, యూఎస్టీ క్రీమ్ అండ్ టోన్డ్ మిల్క్స్ అండ్ లస్సీ, వెరమిసిల్లి పాయసం, చిక్కీ కూడా ఉంది. ఈ సైడ్ స్పెషల్లీ యోగర్ట్స్ అండ్ బటర్ రేంజ్, చీజ్ క్రీమ్స్ అండ్ టేబుల్ బటర్ స్కూల్ ప్యాక్స్, శ్రీఖండ్స్ అన్నీ ఉన్నాయి. కర్డ్స్, మళ్ళీ పనీర్ చాలా పాపులర్ ఉంది. రత్నదీప్ మళ్ళీ ఆల్ స్టోర్లో దొరుకుతుంది. జీడిమెట్ల షాపు నగర్ నుంచి వచ్చామండి. హోమ్ బ్రాండ్ అండి. నాన్ వెజ్ పికల్స్, జ్యోతి నాన్ వెజ్ ప్రొడక్ట్, జ్యోతి నాన్ వెజ్ పచ్చడి అండి. మొత్తము 20 రకాల నాన్ వెజ్ పచ్చడి ఉంటుందండి మన దగ్గర. మీకు ఏ పచ్చడి కావాలన్నా డెలివరీ ఆన్లైన్లో వస్తుందండి. హోమ్ బ్రాండ్ అండి. మొత్తం ప్రత్యేకత మొత్తం నాన్ వెజ్ పచ్చడి అండి. ప్రత్యేకత మొత్తం అంటే ఆన్లైన్ భోజనాలు, ఆన్లైన్ భోజనం మొత్తము మీకు డెలివరీ ఇస్తుంది. జొమాటో లేదు, హోమ్ డెలివరీ. జక్కా జ్యోతి ఫుడ్ ప్రొడక్ట్స్ అండి. జ్యోతి బ్రాండ్ నుండి మేము సర్వీస్ చేసేది మొత్తము నాన్ వెజ్ రిలేటెడ్, మీట్ రిలేటెడ్, దెన్ మళ్ళీ కంప్లీట్గా నాన్ వెజ్ పచ్చళ్ళు అండి మేము సేల్ చేసేది. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము, డిస్ట్రిబ్యూటర్, డీలర్స్ కోసం అని చెప్పి ఈ స్టాల్ అరేంజ్ చేసామండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో బిజినెస్ పరంగా 5,000 నుండి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తము ఆల్రెడీ ఫోన్ నెంబర్లు ఇస్తున్నాం. ఆ ఫోన్ నెంబర్లో మీరు కాల్ చేస్తే లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము డీటెయిల్స్ పంపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. నేను కామేష్, జనరల్ మేనేజర్, విజయ డైరీ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్రం. ఈరోజు ఇక్కడ డైరీ ఎక్స్పో ఇనాగ్రేషన్ సందర్భంలో విజయ డైరీ కూడా అన్ని డైరీస్ అండ్ అదర్ ఫుడ్ ఫార్మ్స్ రీతిగా మంచి ప్రొడక్ట్స్ ఎస్పెషల్లీ విజయ డైరీ నుంచి టోటల్ త్రూ అవుట్ స్టేట్లో 2096 కూడా కవర్ చేస్తూ మేము 150,000 పైగా ఉన్న రైతులకి సర్వీస్ అందించడం జరుగుతుంది. ఈ డైరీ ఫెడరేషన్ ద్వారా ప్రతి పాల ఉత్పత్తిదారులకు కూడా సబ్సిడీలో మన పాల అభివృద్ధికి కావలసిన ఫీడ్ సప్లిమెంట్స్, దాణా, పశుగ్రాస విత్తనాలు, తర్వాత టెస్టింగ్, పాల టెస్టింగ్ చేసే మిల్క్ ఎనలైజర్స్ని ఇవ్వడం ద్వారా రైతుకు ఎక్కువ గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా
చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇప్పుడు స్కీమ్స్ లీటర్ 4 రూపాయలు, ప్రతి లీటర్కి 4 రూపాయలు చొప్పున ఇన్సెంటివ్స్ అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 342 కోట్లు విడుదల చేయడం జరిగింది. ప్లస్ అదేవిధంగా ప్రతి రైతుకి కూడా ఇంటికి ఒక బర్రె స్కీమ్ చొప్పున తెలంగాణ గవర్నమెంట్ ద్వారా జనరల్ కేటగిరీకి 50% సబ్సిడీ అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 75% సబ్సిడీ మీద అందించడం జరుగుతుంది. ఇదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యలో 10 లక్షల చొప్పున డైరీ యూనిట్స్కి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా కూడా రైతుల్ని ఎంకరేజ్ చేసి అధిక పాల ఉత్పత్తి చేస్తూ వారికి మంచి గిట్టుబాటు ధర ఇస్తూ ఎక్కువ ఆర్థిక అభివృద్ధికి కూడా తెలంగాణ డైరీ కృషి చేస్తుందండి. అదేవిధంగా పాల ఉత్పత్తి, యానిమల్ హస్బెండరీ